హుస్నాబాద్ నియోజకవర్గంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణాలకు సంబంధించిన స్థల పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు అందజేశారు. హుస్నాబాద్ ఉమ్మాపూర్లో ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా పరిశీలించారు. కేబినెట్ ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్థల పత్రాలను శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కు అందజేశారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు విద్యార్థుల కోసం అత్యాధునిక హాస్టల్ భవనాలను కూడా నిర్మించనున్నారు. గాంధీనగర్లోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో 1.5 ఎకరాల్లో ఏటీసీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీనికి తోడు కూచనపల్లి మాలపల్లి మధ్య నాక్ సెంటర్ కూడా మంజూరైందని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయి భవన నిర్మాణానికి నిధులు కేటాయించి టెండర్ అయి భవన నిర్మాణం జరిగే సందర్భంలో ఈ స్థలాన్ని క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసి స్థలం ఈరోజు యూనివర్సిటీ అధికారులకు అందజేయడం జరిగింది. టెండర్ కాగానే త్వరలో ఇక్కడ ప్రారంభమై శాశ్వతంగా ఇంజనీరింగ్ కాలేజీ అదేవిధంగా విద్యార్థులకు హాస్టల్ వసతితో పాటుగా ఇక్కడ నిర్మిస్తా ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మంచి గ్రామీణ వాతావరణంలో ఇక్కడ అందరు విద్యార్థులు ఆప్షన్ తీసుకొని ఇక్కడ జాయిన్ కావాలని కోరుతాను. ఎటువంటి సమస్యలు లేకుండా అటు ప్రభుత్వం తరఫున ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధిగా స్థానికులందరం కలిసి విద్యార్థులకు అండగా ఉండి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తామనే మాట మనవి చేస్తూ ఈ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్లో మరి పిల్లలంతా వచ్చి తమ ఉన్నత విద్యను గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా వచ్చి ఈ కాలేజీని ఒక పేరెన్నిక గల కాలేజీగా చేయాలని కోరుకుంటా ఉన్నాను.